ఇంట్లో మీ పిల్లలతో మీరు సతమతం అవుతున్నారు, భార్యతో కానీ భర్తతో కానీ ఎప్పుడు ఏదో మనశ్శాంతి లేకుండా పోతుంది, పడుకుంటే నిద్ర రావటం లేదా, పడుకున్నాక పీడకలతో మీ చుట్టూ ఏదో మిమ్మల్ని వెంటాడుతుంది అని నెగటివ్ థాట్స్ తో బాధపడుతున్నారా? అయితే ప్రతి సోమవారం కూడా ఇలాగ చేయండి. రేపు వచ్చే పౌర్ణమి రోజున అస్సలు ఇలా చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమి చేయాలి అంటే ప్రతి సోమవారము కూడా చక్కగా స్నానం చేసి తెల్లటి పువ్వులు లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత ఒక పిండి ప్రమిదం తయారు చేసుకుని అందులో పొడవు ఒత్తులు ఇలా 10 ఒత్తుల్ని ఒకటిగా చేసి నూనెలో వద్ది మనము ఆ తర్వాత దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా ప్రతి సోమవారము కూడా మీకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో పిల్లల పేరు అయితే పిల్లల పేరు చెప్పి, లేకుంటే వాళ్ళ చేత వెలిగించడము, లేకుంటే మీరే ఇంట్లో వెలిగించడం చేస్తే చాలా మంచి మీకు అద్భుతాలు అనేవి జరుగుతాయండి. దాంతో పాటుగా చిన్నపిల్లలకి ఒక 10 ఏళ్ళు లోపు ఉన్న పిల్లలకి పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లు ఇలాంటివి కూడా మీ చేత దానం చేయటం, అలాగే లక్ష్మీదేవి టెంపుల్లోకి వెళ్ళి అక్కడ కూడా పెరుగన్నము ప్రసాదంగా పంచడం, తెల్లని పువ్వులతో పూజించడం, లక్ష్మీ చాలీసా ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. చంద్రుడు ముక్కు, గొంతు, నాలిక అలాంటి వాటికి కూడా సంబంధం, అలాగే మానసిక ఒత్తిళ్లకి వీటన్నిటి కారకుడు. దాంతో పాటుగా ఆడవారి యొక్క గర్భ సంబంధిత రోగాలకి, అలాగే గర్భ సంబంధిత వాటికి కూడా చంద్రుడే కారణం. అలాంటి వారు ఉన్నవాళ్ళు చిటికెన వేలకి చక్కగా ఇలా వెండి ఉంగరాన్ని పెట్టుకోండి. దీని వలన చంద్రబలం అనేది, అంటే చంద్రుడి ఇంపాక్ట్ అనేది మన పైన తగ్గుతుందన్నమాట. అన్ని సమస్యలు తగ్గుతాయి. దాంతోపాటు ఇక్కడ చూపిస్తున్న బ్రేస్లెట్ ని మూన్ క్రిస్టల్స్ అంటారండి. ఇవి మీరు కనుక చేతికి వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చెప్పించిన ఏ ప్రాబ్లమ్స్ లో మీకున్నా కూడా ఈ బ్రేస్లెట్ ని మీరు వేసుకోవచ్చు. ఇది 500 అవుతుంది. మనకు కాంటాక్ట్ అవుతుంది, నేను ఇస్తాను. దాంతో పాటుగా ఇలా గాజు బాటిల్ లో వాటర్ ని ఫిల్ చేసి టెర్రస్ పైన ఈ పౌర్ణమి గడియలు పడేటట్లుగా, అంటే ఆ కిరణాలు పడేటట్లుగా పెట్టి నెక్స్ట్ డే మీరు బ్రష్ చేసి ఇంట్లో అందరూ కూడా తాగవచ్చు.